డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం దూకుడుగా వ్యవహరిస్తుంది. హైదరాబాద్ లోని గోల్కొండ ప్రాంతంలో పేరొందిన తారామతి రిసార్ట్స్ లో నిన్న రాత్రి ఈగల్ బృందం దాడి చేసింది. జాక్ జాన్సన్ పేరిట రిసార్ట్ లో మోరదాన్ ఫ్రెండ్స్ పేరుతో జరుగుతున్న ఈవెంట్ లో డ్రగ్స్ వినియోగంపై అందిన సమాచారంతో రంగంలోకి దిగింది. సినిమాలో నటించే పలువురు జూనియర్ ఆర్టిస్టులు ఈ ఈవెంట్ కు హాజరైనట్లు తెలుస్తోంది. రిసార్ట్ లో ఉన్న వారిలో 36 మందికి ఈగల్ బృందాలు పరీక్షలు చేయగా వారిలో ఒక మహిళ సహా 6కి డ్రగ్స్ పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. రిసార్ట్ లో సోదాలు కొనసాగుతున్నాయి. Whatever you want to today. What do you want to shoot? What do you want to shoot? Ma'am. కొందరు బండ్లో కూర్చొని Whatever you want to today. What do you want to shoot? What do you want to shoot? Ma'am. కొందరు బండ్లో కూర్చొని Whatever you want to today. What do you want to shoot? What do you want to shoot? Ma'am. కొందరు బండ్లో కూర్చొని ఈవెంట్ లో సుమారు 600 నుంచి 800 మంది పాల్గొన్నారు. ఈవెంట్ లో మద్యం ఏరులై పారింది. పోలీసులు రైడ్స్ చేసిన సమయంలో ఈవెంట్ లో మొత్తం 300 మంది ఉన్నారు. Whatever you want to today. What do you want to shoot? What do you want to shoot? Ma'am. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని గోల్కొండ ప్రాంతంలో పేరొందిన తారామతి రిసార్ట్స్ లో నిన్న ఈగల్ బృందం దాడి చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇది చూస్తుంటే చాలా పెద్ద ఈవెంట్ లా కనిపిస్తుంది. సో ఎంతమందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది? ఏంటి అప్డేట్స్? దాదాపు 600 నుంచి మరోవైపు Whatever you want to today. What do you want to shoot? What do you want to shoot? Ma'am. కొందరు బండ్లో కూర్చొని Whatever you want to today. What do you want to shoot? What do you want to shoot? Ma'am. కొందరు బండ్లో కూర్చొని Whatever you want to today. What do you want to shoot? What do you want to shoot? Ma'am. కొందరు బండ్లో కూర్చొని Whatever you want to today. What do you want to shoot? What do you want to shoot? Ma'am.
డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈగల్ టీమ్ తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగించడం జరిగింది. తారామతి రిసార్ట్స్ లో నిన్న జరిగినటువంటి ఈ ఈవెంట్ లో దాదాపు 600 మందికి పైగానే హాజరయ్యారు. అందులో 6 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా నిర్ధారణకు రావడం జరిగింది. ఇందులో చాలా మంది బాలీవుడ్ కు సంబంధించినటువంటి నటీనటులు కూడా హాజరయ్యారు ఈ ఈవెంట్ లో. అయితే ఇప్పటి వరకు ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి వారిలో ప్రముఖులు ఎవరనేటువంటి అంశానికి సంబంధించి ఈగల్ టీం కావచ్చు, టాస్క్ ఫోర్స్ అయితే మాత్రం ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఎందుకంటే పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఈగల్ బృందాలు, మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ఈవెంట్ లోకి వెళ్లి అందరికీ కూడా అక్కడికక్కడే డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్ టెస్ట్ చేసినటువంటి సమయంలో 5 మంది పురుషులు, 1 మహిళకు మాత్రమే పాజిటివ్ రావడంతో వారు 6గురిని కూడా అంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈగల్ ఆఫీస్ కూడా తరలించడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ అంశానికి సంబంధించి మీడియాతో కూడా ఈగల్ టీం మాట్లాడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గోవా నుంచి ఈ యొక్క డ్రగ్ ను తీసుకువచ్చి అక్కడ ఈవెంట్ లో ఆర్గనైజ్ చేశారనేటువంటి సమాచారంతో ప్రస్తుతం ఈగల్ టీం కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం 6 మందికి మాత్రమే ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిందనేటువంటి అంశాన్ని ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. 6 మందిని కూడా ప్రస్తుతం కస్టడీలోకి తీసుకొని విచారణ కూడా జరుపుతున్నారు. ఇక డీజే ఆపరేటర్ గా పనిచేసేటువంటి ఒక వ్యక్తి గోవా నుండి హైదరాబాద్ కి ఈ యొక్క డ్రగ్ ను తెప్పించి ఈ ఈవెంట్ లో వాటిని కన్జ్యూమ్ చేసే విధంగా ముందుకెళ్లారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు గుర్తించారు. 2 రోజుల క్రితమే కొండాపూర్ పబ్ లో జరిగినటువంటి దాడుల్లో భారీ ఎత్తున ఈ యొక్క డ్రగ్స్ కూడా వీళ్ళు కన్జ్యూమ్ చేసినట్లు గుర్తించడం జరిగింది. ఆ ఘటన మరొక ముందే ప్రస్తుతం తారామతి రిసార్ట్స్ లో జరిగినటువంటి ఈవెంట్ లో కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారనేటువంటి సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిపి ఈ జాయింట్ ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులతో కూడా కొంత అక్కడ ఈ డ్రగ్స్ సేవించినటువంటి వాళ్ళు ఇబ్బందికరంగా మాట్లాడడం, మరోవైపు అక్కడ కెమెరాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చిత్రీకరిస్తున్నటువంటి సమయంలో కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అడ్డుకున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఎట్టకేలకు ఈ 6 మందిని కూడా ప్రస్తుతం ఈగల్ టీం అయితే మాత్రం అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.